విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట ముషిడిపల్లి గ్రామంలో ఏవిఎన్ జూనియర్ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించబోయే సేవా శిబిరం ప్రారంభమైంది. ఈ సేవా శిబిరంలో భాగంగా నిర్వహించిన పర్యావరణ సదస్సుకు జియో వ్యవస్థాపకులు న్యాయవాది బొబ్బిలి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు విరివిగా చెట్లు పెంచుదామని పిలుపునిచ్చారు. అడవుల నరికివేతను నిలువరిద్దామని, సామాజిక అడవులు పెంచే బాధ్యతను అందరం చేపడదామన్నారు. సదస్సు అనంతరం ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు. కార్యక్రమంలోని విఆర్ఓ బికే నాయుడు, సచివాలయం సిబ్బంది టి శివకృష్ణ, జి ప్రేమకుమారి, అధ్యాపకులు పి రాము, ఎం జానకి, కళాశాల ప్రతినిధి అరిగి సాయి, మాజీ పంచాయతీ వార్డు సభ్యుడు బి అప్పారావు, ప్రభాస్, వాలంటీర్లు పాల్గొన్నారు. Save the planet, save the universe. అరిగి వీరనాయుడు వొకేషనల్ కమ్ జనరల్ ఇంటర్మీడియట్ కళాశాల వారి యొక్క ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 7 రోజుల సేవా శిబిరాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ నాకున్న అనుభవాన్ని కొద్దిగా మీకు తెలియజేస్తున్నానండి. నేను ఒకప్పుడు ఎన్ఎస్ఎస్ మిషన్ సేవింగ్ కాలేజ్ విశాఖపట్నంలో నేను దానికి జనరల్ లీడర్గా నేను అవార్డు పొందాను మీ ఏజ్లో. చాలా శిబిరం అంటే ఎలా ఉంటుంది, మనం అక్కడ ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా కార్యక్రమాలు చేయాలి, ఒక ఆర్గనైజేషను, కోఆర్డినేషను, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి ఈ 10 days కార్యక్రమంలో. మీకు ఈరోజు వచ్చారు సచివాలయం సిబ్బంది అంతా వచ్చారు. సచివాలయం అంటే ఏంటో ఇంకా చాలా మంది కొంతమంది తెలియదు. కొన్నిసార్లు వారి యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ వాళ్ళ యొక్క సహకారంతో కూడా పెట్టండి. సో సచివాలయంలో ఏం డ్యూటీస్ చేస్తూ ఉంటారు, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి, అలాగే పబ్లిక్ వాళ్ళు ఏ విధంగా సర్వీస్ చేస్తూ ఉంటారు అవన్నీ మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. దగ్గరగా ఉంది కాబట్టి ఇవి వచ్చారు కాబట్టి అట్లా మనం ఒక రోజు హెల్త్ క్యాంప్ ఇలాగా రకరకాల క్యాంప్స్ ద్వారా మనం చాలా కార్యక్రమాల గురించి మనం తెలుసుకుంటాం. స్వయంగా డాక్టర్స్ తోటి, అడ్వకేట్స్ తోటి, లేకపోతే పోలీస్ తోటి, అదేవిధంగా పంచాయతీ వారితో మనకు ఒక ఇంటరాక్షన్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ స్టూడెంట్స్ మధ్యలో కూడా ఎవరు నిజంగా వాలంటరీగా పనిచేస్తున్నారు, ఎవరు చేయమంటే చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు చేయటం లేదు, వాళ్ళు చేయనప్పుడు నేనే ఎందుకు చేయాలి, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ మీకు ఎండ్ ఆఫ్ ది క్యాంప్కి అన్ని సెట్ అయిపోతాయి. మీకు తెలియకుండా మీలో ఒక టీమ్ స్పిరిట్ వస్తుంది. మీకు తెలియకుండా మీలో ఒక సమన్వయం అనేది ఎలా చేయాలి, ఒక సమన్వయంతో మనము ఒక బృందంగా ఏర్పడి ఒక టాస్క్ని మనం ఎలా పూర్తి చేయాలనేటటువంటి స్కిల్స్ అనేవి మీకు ప్రాక్టికల్గా తెలియజేయబడతాయి. అందుకు ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ క్యాంప్ అనేది చాలా తోడ్పడుతుంది. నేను నిజం చెప్తున్నాను, ఆ రోజు మేము మిస్టర్ శివన్ కాలేజ్ ఎన్సీసీలోని నేను సి సర్టిఫికెట్ హోల్డర్ని. ఆ గార్డ్ ఆఫ్ హానర్ అంటే మనం ఒక 36 మంది సెలెక్షన్ చేస్తారు. చాలా మొత్తం యూనిట్కి విశాఖపట్నం జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం, బొబ్బిలి ఇవన్నిటికీ కలిపి ఒక 36 మందిని తీస్తాం. 36 మందిలో నేను ఒకటి.